మొన్న మా పిల్లల స్కూల్లో యాన్యువల్ డే. మా అమ్మాయి చిన్నపిల్ల, జస్ట్ 3 years. వద్దులే జాయిన్ చేపించడం ఎందుకు అని అనుకున్నాను. బట్ వాళ్ళ టీచర్స్ అన్నారు, పాప బాగా డ్యాన్స్ వేస్తుందండి, మీరెందుకు ఎన్రోల్ చేయకూడదు అని అంటే, నేను అనుకున్నా సరే ఫస్టే స్టేజ్ ఫియర్ లేకుండా ఉండాలంటే ఫస్ట్ నుంచి అలవాటు అవ్వాలని చెప్పేసి అమౌంట్ అయితే పే చేశాను, ఎన్రోల్ చేశాను, ప్రాక్టీస్ చేస్తుంది. బట్ నాకు ఎక్కడో డౌటు, 3 years బేబీ, వాళ్ళ క్లాస్మేట్స్ ఎవరు జాయిన్ అవ్వలేదు. తనని తీసుకెళ్ళి యూకేజీ కిడ్స్లో వేసేసి డ్యాన్స్ అనేది ప్రాక్టీస్ చేపిస్తున్నారు అనమాట. సో నేను ఎప్పుడు సైకలాజికల్ ట్రైనింగ్ గురించి మాట్లాడతాను కదా. సో ఐ డిసైడెడ్, టీచర్స్ ఒకనొక పాయింట్లో అన్నారు, ఇక్కడైతే బాగానే వేస్తుంది మేడం, మరి రేపు స్టేజ్ ముందు పర్ఫామ్ చేయాలి అంటే ఎలాగా తను రియాక్ట్ అవుతుందో అనేది అర్థం కావట్లేదని వాళ్ళ టీచర్ చెప్పారు. సో దెన్ ఐ డిసైడెడ్, నేను చెప్పాను టీచర్కి, మీరేం వరీ అవ్వకండి, నేను తనకు చెప్తాను, తను చేస్తుంది బాగానే పర్ఫార్మెన్స్ అని చెప్పాను అనమాట. సో నేను ఎవ్రీడే నైట్ పడుకునేటప్పుడు నేను మీకు మీరు కనుక స్టేజ్ మీద డ్యాన్స్ పర్ఫార్మెన్స్ బాగా చేస్తే మీకు సర్ప్రైజ్ ఇస్తాను అనేది చెప్పి, ముందే ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుందని చెప్పేసి నేను తన మైండ్లో ఫీడింగ్ ఇచ్చేసాను అనమాట. యూట్యూబ్ ఓపెన్ చేసి, ఇదిగో ఇలా ఉంటుంది స్టేజ్ ముందు, అందరు పేరెంట్స్ ఉంటారు, లైట్స్ ఉంటాయి, కెమెరాస్ ఉంటాయి, లౌడ్ మ్యూజిక్ ఉంటుంది, అందరు ఇలా అరుస్తారు అని 1 week ముందు నుంచి నేను వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చాను మా పాపకి. సో మీకు తెలుసా, అక్కడున్న గ్రూప్లో యూకేజీ కిడ్స్తో పాటు 3 years పాప ఎంత బాగా వేసిందంటే అంత బాగా వేసింది. ఎందుకంటే నేను ఆల్రెడీ ఫీడ్ ఇచ్చా కాబట్టి. సో సైకలాజికల్ ట్రైనింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. వాళ్ళు డెఫినెట్లీ వింటారు. ఓకేనా? థ్యాంక్ యూ. దిస్ ఈజ్ రైజింగ్ రైట్, రియల్ టాక్, రియల్ గ్రోత్.